అందులో మనము గుర్తించింది ఏంటంటే అటెండెన్స్ సంబంధించిన విషయంలో కొంత తేడాలు ఉన్నాయని, తర్వాత ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత గారు ఉన్నారు, మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి సుజాత్ గారు ఉన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాసు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమైతే గుర్తిస్తున్నారో మాది ఇన్ఫామ్ చేస్తున్నారు కాబట్టి వాటన్నిటిని క్రోడీకరించి ఏదైతే తప్పులు జరిగినాయో అవన్నిటి కూడా మనము ఒక రిపోర్ట్ ద్వారా మా డీజీపీ గారు సివి ఆనంద్ సార్ ద్వారా పైకి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. తద్వారా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము మార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఆమె ఏదో వార్డెన్ ఉన్నారో ఆమె రాలేదు, మేము పిలిపించాము. తర్వాత ఎంక్వైరీలో కూడా పిల్లలు చెప్తున్నారు, కొంతమంది పిల్లలు భయపడుతున్నారు చెప్పడానికి. దాని గురించి ఎవరైతే చెప్పారో వాళ్ళని చూసి తర్వాత క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ నుంచి మనకు ఏదైతే ఫుడ్ సేఫ్టీ వాళ్ళ నుంచి వస్తుందో ఆ రిపోర్ట్స్ బట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది.